ఖచ్చితంగా ఉన్నది. ఈరోజు తెలంగాణలో ఈ విధంగా జరుగుతుంది. తెలంగాణ ఉద్యోగులకు రిటైర్ అయిన ఉద్యోగులకు డబ్బులనేది వీళ్ళు డైవర్ట్ చేసి వాడేసుకున్నారు అనేది ఈరోజు దేశవ్యాప్త చర్చ అయితే ఖచ్చితంగా ఉన్నది. ఈరోజు మనం చూస్తే మన గ్రూప్లలోనే బాగా ఇదవుతుంది. టీచర్ల పెన్షన్ నిధులు లేవా, లాడ్లీ బెహన్ పథకాన్ని ఆపండి, ఖరీదైన ప్రభుత్వ కార్లు అమ్మండి, మహారాష్ట్ర బీజేపీ సర్కారుపై బాంబే హైకోర్టు ఆగ్రహం. సూచనగా మీరు అందరూ చదవచ్చు. ఉపాధ్యాయ బోధనాతేర ఉద్యోగులపై పెన్షనర్లకు నిధులు లేవా, అయితే లాడ్లీ బెహన్ వంటి పథకాన్ని ఆపేయండి అని మహారాష్ట్ర ఫడ్నవీస్ సర్కార్కు బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖకు ప్రభుత్వ ప్రాధాన్యతలు తెలియవా అంటూ నేను చెప్పిన ప్రభుత్వ ప్రాధాన్యతలు తెలియవా, ఇది కమిటెడ్ ఎక్స్పెండిచరు. ప్రాధాన్యత అంటే ఇది వీళ్ళంటే ఇప్పుడు పెన్షనర్ అందరూ కూడా ఎవరైతే పిల్లల స్కూళ్ళు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులకి వెళ్ళి మొదలుపెట్టి ప్రభుత్వ ఉద్యోగాలు వీళ్ళందరూ కూడా కమిటెడ్ ఎక్స్పెండిచరు. ఇక్కడ ఆ పదము నా ఆపోజిషన్ వాళ్ళు వాడతలేరు, ఇక్కడ ఉన్న మరి కోట్లకు కూడా అవి తెలుపుతలేరు, అసెంబ్లీలో కూడా ఆ చర్చ జరుగుతలేదు. ఇది కమిటెడ్ ఎక్స్పెండిచరు, దీన్ని తప్పించుకోనికి లేదు. ఫస్ట్ ఈ డబ్బులు ఇవి పూర్తి స్థాయిలో ఇవ్వాల్సిందే, ఇచ్చిన తర్వాతనే మీరు పథకాలు వాడుకోవాలి. పథకాలు అనేది రాజ్యాంగంలో ఉన్నవి కావు. పథకాలు అనేది ఒక ఉచిత విద్య, ఉచిత వైద్యము, రైతులకు భరోసా, రైతులకి ఈ 3 హేతుబద్ధమైన కార్యక్రమాలు. తక్కినవన్నీ కూడా అవన్నీ కూడా పచ్చిగా చెప్పుకోవాలంటే అవి బిచ్చమేసినట్టే, అవి దాన ధర్మాలు చేసినట్టే. కాబట్టి ఇవి ఈరోజు కమిటెడ్ ఎక్స్పెండిచర్కేమో డబ్బులు లేవంటే ప్రభుత్వాలు, ఈరోజు మనకేమో ఈ విధమైన నాకు తెలిసి మన తెలంగాణ హైకోర్టు కూడా ఇంత ఘాటుగా స్పందించడం నేను అనుకుంటలేను. ఇంతమంది చచ్చిపోయిందని చెప్పినా కానీ ఇంత ఘాటుగా ఈరోజు తెలంగాణ ఉన్న హైకోర్టు కూడా స్పందించాలి అంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ విద్యాశాఖకు చెందిన ఒక రిటైర్డ్ ఉద్యోగిని దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరుపుతూ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. పదే ఆఫీసర్లు తిరిగినా తనకు రావాల్సిన బకాయిలను చెల్లించడం లేదని, మరోవైపు ఉచిత పథకాల కోసం నిధుల్ని వాడుతున్న విషయాన్ని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలోని బీజేపీ నేతృత్వంలోని సర్కార్ లాడ్లీ బెహన్ పథకాన్ని ప్రకటించింది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కాదు, దేశం కూడా ఆర్థిక పరిస్థితులలో ఉన్నది, ఆర్థికంగా కింది మీది కొట్టుకుంటుంది. పథకాలను కాదు, స్కాములు కూడా, భయంకరమైన స్కాములు. ఈరోజు మన ప్రధానిపై మన ప్రభుత్వాలపై పక్కన నేపాల్లో నేర్చుకోవాలి. నేపాల్లో వచ్చిన కొత్త ప్రధానమంత్రి ఏ విధంగా చేస్తారు. వీఐపీ కల్చర్ అవుట్, వీఐపీ కల్చర్ అనేది తీసేసిండ్రు, గన్మెన్లు అనేది తీసేసిండ్రు. ఈరోజు ఎవరెవరు స్కాములు చేసి వాళ్ళందరినీ జైల్లో పెట్టిండ్రు, వాళ్ళు గుంజిన పైసలు మొత్తం ఈరోజు మళ్ళీ వాపసు తీసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి కూడా, నేపాల్ ప్రధానమంత్రి కూడా ఈరోజు ఇది లేనే లేదు, ఏది మన సెక్యూరిటీ లేదు ఆయనకు. మామూలుగా మనిషిని పెట్టుకొని కౌన్సిలర్ సర్పంచ్ తిరిగినట్టు తిరుగుతుండు. హోంమంత్రి కూడా సెక్యూరిటీ లేదు, ప్రతి ఒక్కళ్ళ బండి ఈరోజు చెక్కింగ్లు. కాబట్టి వీఐపీ ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటా, జల్సాలకు వాడుకుంటా ఈరోజు సుందరీమణుల పోటీలని, మెస్సీతోని ఫుట్బాల్ గేమ్ అని ఈరోజు పదే విదేశాలకు పోతూ ఈరోజు పెద్ద కంపెనీలు తీసుకొని వస్తున్నా, ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నా అని చెప్పేసి ఫ్యూచర్ గ్లోబల్ సమిట్లని పెట్టుకుంటూ ఈరోజు పొట్టబొట్టే అక్షరం రాదు మన ముఖ్యమంత్రికి. ఈరోజు ఇవన్నీ నేను తెస్తున్నానంటే ఎవరు నమ్ముతారు చెప్పండి. రేడియల్ రోడ్లు అంట, 6 లైనర్ రోడ్లు అంట, రైతుల భూములు గుంజుకున్నాడు, ఇవన్నీ కూడా దోపిడీ చేయడానికి. ఏదో ఒక రోజు ఇవన్నీ కూడా జనం పెద్ద ఎత్తున తిరగబడతారు. ఇప్పుడు చాలా రకాల జనాలు ఈరోజు రోజుకు ఇంట్రెస్ట్కి వస్తుండ్రు. కాబట్టి ఈరోజు హైకోర్టు ఏదైతే ముంబై హైకోర్టు వాయించిందో ఆ వాయింపులు మనకు కూడా తగులుతాయి. ఖచ్చితంగా మన తెలంగాణ న్యాయ కోవిదులు, న్యాయ నిపుణులు అవి చదువుతారని నేను అనుకుంటున్నా. ఈ స్టేట్మెంట్ ఏదైతే ముంబై హైకోర్టు ఇచ్చినటువంటి స్టేట్మెంటు ఖచ్చితంగా వాళ్ళు చదువుతారే అని ఖచ్చితంగా చదువుతారు అని చెప్పి నేను భావిస్తున్నా. ఎందుకంటే సేమ్ అటువంటి అంతకంటే మహారాష్ట్ర కంటే భయంకరమైన సిచ్యువేషన్ ఈరోజు తెలంగాణ ఉన్నది. ఆడ ఆఫీసర్లు సతాయిస్తుండ్రు, ఇక్కడ డైరెక్ట్ గవర్నమెంటే వీళ్ళ పైసలన్నీ వాడక దొబ్బింది అని అది ఆడిట్ రిపోర్టే చెప్తుంది. ఇయాటి వరకు ఇన్ని పైసలు పచ్చిగా ఈరోజు మన కోర్టుకు ముందు వచ్చి ఫైనాన్స్ సెక్రటరీని కోర్టుకు ముందుకు హాజరు రమ్మంటే హాజరు కాకుండా వాళ్ళకు బిస్కెట్ ఇచ్చి మళ్ళీ నేను కోర్టులో ఉన్నా అని చెప్పి ఖచ్చితంగా రావాలి, మేము 12 వరకన్నా వెయిట్ చేస్తామని చెప్పి కోర్టు అంటే
కోర్టుకు ఆన్లైన్లో లైవ్లో వస్తావు అంటే నీకు కోర్టు అంటే భయం లేదు. మీరు మీరు చెప్తే నేను ఇస్తానంటాడు. చెప్తే ఇచ్చుడు కాదు, ఇది నువ్వు ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత నీపైన ఉందని కోర్టు చెప్తారు. అంటే కోర్టుతో కూడా ఎటకారంగా మాట్లాడిన పరిస్థితి. తీసుకుపోయి జైల్లో పెట్టాలి. ఆన్లైన్లో సరే ఒప్పుకున్న 9వ తారీఖు రోజు నేను వాళ్ళ పైసలు ఎవరైతే ఇస్తానో 9వ తారీఖు వరకు ఇస్తానని చెప్పిండ్రు. అసలు కంటెంప్ట్ ఉన్న వాళ్ళందరికీ దాదాపు 758 మందికి ఇస్తానని చెప్పి 221 మందికే ఇచ్చిండ్రు. మరి 9వ తారీఖు నువ్వు నా ముందే చెప్పిన మళ్ళీ ఏంది తప్పినావు అని చెప్పి పక్క తీసుకపోయి జైల్లో పెట్టాలి కదా. జైల్లో పెట్టులేదు, ఏం లేదు, మళ్ళీ వదిలేసాను. మళ్ళీ 2 నెలలు టైం ఇచ్చింది ఆయనకు. కాబట్టి ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వం న్యాయమూర్తి మాట్లాడేది ఒక ఆయనకే కాదు, తెలంగాణకు కూడా పూర్తి స్థాయిలో వర్తిస్తుంది. ఈరోజు ఆర్థికంగా అనేక పథకాలు చంద్రబాబు నాయుడు ఇచ్చినా కానీ ఈరోజు వీళ్ళ పైసలు ఉంచుకోలే, ఇచ్చేసిండ్రు. ఈరోజు మనం అనుకుంటున్నాం, చాలామంది నిరుద్యోగులు అంటుండ్రు ఏంది జడ్సన్ తెల్లాలేస్తే రిటైర్మెంట్ ఎంప్లాయీస్ గురించే మాట్లాడుతుండ్రు, వాళ్ళకు రావాల్సిన పైసల గురించే మాట్లాడుతుండ్రు. అంటే మీరు దయచేసి కొంచెం బ్రాడ్గా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు మాట్లాడుతున్నా అని. అంటే రేపు మీరు కూడా ఉద్యోగాలు ఎక్కుతారు, రేపు చాలామంది ఉద్యోగాలు ఎక్కుతారు, చాలామంది నిరుద్యోగులకు మొన్న ఉద్యోగాలు వచ్చినాయి చేస్తుండ్రు, చాలామంది ఎక్కుతారు. ఇది ఒక ప్రాక్టీస్ అయిపోతుంది. గత ప్రభుత్వంలా రిటైర్మెంట్ బెనిఫిట్స్ పైసలు ఇవ్వకుంటే వాళ్ళ ప్రభుత్వం నడిచింది, అందరికి ఎగ్గొట్టిండ్రు. ఇప్పుడు 1000 మందితో నేను ఉద్యమం చేసి స్టార్ట్ అయినప్పుడు 8000 మంది ఉండే. 8000 మందికి వెళ్ళి ఈ రోజుకు 21 అంటే 25,000 మంది రిటైర్ అయితే 4,000 మంది పైసలు వచ్చినాయి. 21,000 మందికి వచ్చింది. అంటే స్పాన్ ఆఫ్ 1 ఇయర్, 1 ఇయర్ కాదు 6-7 మంత్స్ అంతే. 6-7 నెలల్లో 8 నెలలు, 8 నెలలలోపు ఈరోజు 21,000కి చేరిండ్రు డబ్బు రానోళ్ళు. నేను ఉన్నప్పుడు చనిపోయింది 12 మంది. 12 మంది ఈరోజు పెరుగుకుంటే ఎక్కడ పోయింది 87 మందికి చేరిండ్రు. 87 మెంబర్స్, కరెక్ట్ లైవ్లో కూడా 87 వచ్చిండ్రు. 87 మెంబర్స్ ఈయాటికి నా దగ్గర ఉన్న రికార్డు ప్రకారం 87 మంది చచ్చిపోయినాక ఎక్కువనే చనిపోవచ్చు, నా దగ్గర ఉన్నాయి. నా దగ్గర ఎప్పటికప్పుడు పంపిన పేర్లు, నేను వేసిన సీరియల్ నెంబర్లు వేసిన వాళ్ళు మొన్న కానిస్టేబుల్తో కలిపి 87 మంది ఈయాటికి చనిపోయినటువంటి పరిస్థితి. మరి మానవ హక్కులు లేవా? మానవ హక్కుల సంస్థ దీని మీద ఎందుకు మాట్లాడతలేవు? పౌర సమాజం ఎందుకు దీని మీద స్పందన లేదు? కాబట్టి ఇవన్నీ ఎప్పుడైతే మామూలుగా ఉరేసిన తర్వాత ఉరిశిక్ష రద్దు కోసము రాష్ట్రపతికి అప్పీల్ చేసుకుంటాము. మనం రేపు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానీ రాష్ట్రపతి గారి కానీ పెట్టేది ఏంటంటే ఇది మనము అప్పీల్ చేసుకుంటున్నాం, ప్రాణభిక్ష పెట్టమని. అర్థమైందా? మా హక్కులు మాకు ఇవ్వమని. ఈరోజు అటువంటి ఉరిశిక్ష పడ్డటువంటి క్షమాభిక్ష కోసం ఏ విధంగా పెట్టుకుంటారో అట్లా మేము బతకడానికి మా పైసలు మాకు ఇవ్వమని పెట్టుకుంటున్నట్టు మనం. అంటే అది ఆఖరి అర్జీ అవుతుంది. కోర్టు అంటే భయం లేదు, జాతీయ మానవ హక్కుల కమిషన్ అంటే భయం లేదు, ఈరోజు వాళ్ళు ధర్నాలు చేసిన భయం లేదు. తెలంగాణ గవర్నర్ కొత్తగా వచ్చిన గవర్నర్ కూడా పట్టించుకోడు. 4 సార్లు రీప్రజెంటేషన్ చేసినా పట్టించుకోడు, ఇచ్చిన రీప్రజెంటేషన్ ఇచ్చిన పట్టించుకోడు. ఇప్పటికీ నిమ్మకు నీరెత్తనట్టుగానే ఉన్నాడు. అంటే పైనకెళ్ళి బీజేపీ సర్కారే వీళ్ళకి ఏమైనా చెప్పిందా, వీళ్ళకి ఏమైనా ఫ్రీడమ్ ఇచ్చేసిందా అనే అనుమానం వస్తుంది. మీరు ఏమన్నా చేసుకోండి, ఇక్కడ మాకు మాత్రం మేము సైలెంట్గా ఉంటాం, మేము ఏం మాట్లాడమని చెప్పేసిన పరిస్థితి ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేదు. అయినా కానీ ఈరోజు ఇంకొక సబ్జెక్ట్ బాగా వైరల్ అవుతుంది. ఏందనంటే పెన్షనర్ల విజయబేరి అని, డిఏ పెంపుతో వివక్షకు వీల్లేదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు. కరువు భత్యం ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదు, అది ఉద్యోగుల హక్కు. కాబట్టి ఈ టైంలో సుప్రీంకోర్టులో ఇటువంటి చర్చ జరుపుతున్న సమయంలో ఒక 10,000 పిటిషన్లు ఇక్కడికి లేక కాలంలో పోతే చాలా బలంగా ఉంటుంది, చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. తెలంగాణ ఉద్యోగులకు కానీ రిటైర్డ్ ఉద్యోగులకు కానీ ఈరోజు ఫేవర్ అవుతుంది. వచ్చే రోజు ఇది ఒక ప్రాక్టీస్కి అయ్యే ఆ ప్రమాదం ఉన్నది. ఈరోజు ప్రాక్టీస్ అవుతున్నట్టే కదా. ఇప్పుడు 8,000 మంది ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చేస్తే ఇవాళ 21 మంది దాకా రాకపోవు, రేపు 1,00,000 మంది దాకా పోతుంది. ఇది 1,00,000 మంది దాకా పోతే ఇక హైలీ ఇంపాసిబుల్. ఇక ఇచ్చుడు అనేది ఇక కానే కాదు. ఇక ఇప్పుడు ఒక 10,000తో క్లియర్ అయ్యేది రేపు 1,00,000 కోట్లతో 1,00,000 కోట్ల కాడికి వస్తుంది ఇష్యూ. 1,00,000 కోట్ల కాడికి వచ్చినప్పుడు ఇక ప్రభుత్వం చేతులు ఎత్తేస్తుంది, ఇక మేమేం చేయలేమని. కాబట్టి ఈరోజు సరే ఒకళ్ళ దగ్గర ఉన్నది, ఒక 4-5 మంత్రుల దగ్గర కొడితే 1,00,000 కోట్లు బయటకు వస్తే కానీ వాళ్ళు తీయరు కదా, దొబ్బక తిన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ పెన్షనర్లు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీపి కబురు అందించిందని. కరువు భత్యం, డిఏ, కరువు ఉపశమనం పెంపు విషయంలో సర్వీసులో ఉన్న ఉద్యోగులకు
ఒకలా రిటైర్ అయిన పెన్షనర్లకు మరోలా వివక్ష చూపడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఎవరికి వచ్చిన వాళ్ళకి అసలు ఇక్కడ రూపాయి రాలే కదా. ఈరోజు హెచ్చుతగ్గులు అనేది దేశవ్యాప్తంగా జరుగుతుంది, ఇక్కడైతే మొత్తానికి లేదు కదా. ఏప్రిల్ 10, 2026 అంటే నిన్నటికంటే ముందు రోజే వెలువరించిన ఒక చరిత్రాత్మక తీర్పులో లక్షలాది మంది పెన్షనర్కు పేరట పెద్ద ఊరట లభించింది. ధరల సెగ అందరికీ ఒకటి. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. నిత్యావసర ధరల పెరుగుదల ప్రభావం విధుల్లో ఉన్న ఉద్యోగులకైనా విశ్రాంత ఉద్యోగులకైనా సమానంగానే ఉంటుంది అని జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ప్రసన్న బి వరాలేలో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. రాజ్యాంగంలోని 14వ అధికారం సమానత్వపు హక్కు ప్రకారం ప్రతి ఒక్కరికి సమాన రక్షణ ఉండాలని కోర్టు గుర్తు చేస్తుంది. వివక్ష చెల్లది ఉద్యోగులకు. మరి భారతదేశం అంతా ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చింది, ఈ డిఏల దగ్గర వచ్చిన హెచ్చు తగ్గులు. మరి ఇక్కడ మొత్తానికి పైసలు ఇవ్వలేదు. మరి మనది అసలు మాకు రూపాయి కూడా ఇవ్వలేదు, మా పరిస్థితి ఇట్లా ఉంది. అంతేకాకుండా సిపిఎస్ వాళ్ళు అసలు మాకు పెన్షన్లే లేవని చెప్పి ఏకకాలంలో ఒక 10,000 ఉత్తరాలు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు, ది రిజిస్టర్ ఆఫ్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకు, ప్లస్ మన రాష్ట్రపతి గారికి, ముగ్గురికి ఏకకాలంలో 10,000 ఉత్తరాలు, అంటే మొత్తం కలిసి ఒక్కళ్ళు 3 ఉత్తరాలు వేస్తే 30,000 ఉత్తరాలు ఢిల్లీకి చేరుతా. అంటే సగం మంది అంటున్నా, 21,000 మంది వేయాలి, కనీసం 10,000 మందిని వేయండి చెప్పి మీకు దండం పెడుతున్నా. 10,000 మందిని మీరు వేయండి. అర్థమైందా? భిక్ష కాదు, హక్కు. ప్రభుత్వం వద్ద నిధులు లేవనే కారణంతో పెన్షనర్ల హక్కులను నిధులు లేవనే కారణం చెప్పదు, ఎందుకంటే బికాజ్ ఇట్ ఇస్ కమిటెడ్ ఎక్స్పెండిచర్. ఓకే, ప్రభుత్వం వద్ద నిధులు లేవనే కారణంతో పెన్షన్ల హక్కులను కాలరాయలేదు. డిఏ అనేది ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదు, పెరుగుతున్న ధరలను తట్టుకునేందుకు ఉద్యోగికి ఉన్న చట్టబద్ధమైన హక్కు అని కోర్టు కరాఖండిగా చెప్పింది. కేరళ ప్రభుత్వం పెన్షన్ల మన రిటైర్డ్ బెనిఫిట్స్ మొత్తం వాళ్ళకి ఏకకాలంలో చెల్లించినప్పటికీ వాళ్ళు కూడా ఈ కేసు నేపథ్యం పరిశీలిస్తే 2021లో కేరళ ప్రభుత్వం తన ఉద్యోగులకు 14% డిఏ ప్రకటించింది. డిఏ 14% ఇచ్చింది. ఎవరికి? వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు. అయితే పెన్షనర్లకు మాత్రం 11% మాత్రమే ఇచ్చిందట. దీన్ని వ్యతిరేకిస్తూ పెన్షనర్లు కేరళ హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వం ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేరళ ప్రభుత్వం కేఎస్ఆర్టీసీ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు ఇప్పుడు తోసిపుచ్చింది. తీర్పు సారాంశం: ప్రభుత్వాలకు ఆదేశాలు. సుప్రీంకోర్టు తాజా ఆదేశాల ప్రకారం ఇకపై కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు కరువు భత్యాన్ని పెంచేటప్పుడు ఉద్యోగులకు పెన్షన్లకు ఒకే విధమైన రేటు వర్తింపజేయాలి అనేది దీని యొక్క సారాంశం. అంటే ఈరోజు వాళ్ళ ఇచ్చిన కాడ ఇక్కడ మొత్తానికే లేదు, ఇక్కడ తెలంగాణలో మొత్తానికే బిస్కెట్ ఇచ్చిన కాడ కూడా మీరు వాళ్ళ సమానంగా ఇవ్వాలి అని సుప్రీంకోర్టు చాలా గట్టిగా చెప్పింది. మరి ఇక్కడ మొత్తానికే ఇయ్యని కాడ ఇంకెంత గట్టిగా ఉంటుండొచ్చు? అసలు ఇక్కడ మొత్తానికే ఇంతమంది చనిపోయినరు, ఇంతమంది ఇంకా వైద్యం చేయించుకోలేక చచ్చిపోయారు. ఇళ్ళల్లో వైద్యం హాస్పిటల్ పోతే పెట్టుకోలేక ఈరోజు ఇళ్ళలోనే ఉండి మందులు మాకులేసుకొని ఇళ్ళలోనే ఉండి చనిపోయారు. ఈరోజు సూర్యనారాయణ ఎస్ఐ కాళ్ళు దిగి ఇంట్లో పడి ఉన్నాడు. శ్రీనివాస్ అనే ఎస్ఐది కాళ్ళు దిగి ఇంట్లో పడి ఉన్నాడు. ఈరోజు కిడ్నీలు ఖరాబ్ అయ్యి ఇళ్ళల్లో ఉన్నారు, డయాలసిస్ పైన ఇళ్ళల్లో ఉన్నారు. ఇళ్ళల్లోనే ట్రీట్మెంట్ తీసుకునేటోళ్ళు ఈరోజు చాలామంది వీళ్ళంతా వాళ్ళ ఇళ్ళల్లో పోయి చెప్తున్నా నేను, గాలికి కాదు, వాళ్ళ ఇళ్ళల్లో పోయి ఇవాళ ఎన్జిఓ నాయకులు కానీ అసోసియేషన్లు కానీ వాళ్ళు ఎవరు పోకున్నా కానీ నేను వాళ్ళ ఇళ్ళల్లో పోయి వాళ్ళ పరామర్శించి వాళ్ళని చూసి నేను వాళ్ళ తరపున మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. కాబట్టి ఎల్లుండి మీరు 15వ తారీఖు చాలా సీరియస్గా తీసుకోండి. ఇది దయచేసి ఈ ముగ్గురికి మాత్రం మినిమం 10,000 ఉత్తరాలు పోయేటట్టుగా ఒక ఉద్యమం లెక్క ఆ రోజు చేయాలి. ఆ రోజు ఏ పోస్ట్ ఆఫీస్, రాష్ట్రంలో ఏ పోస్ట్ ఆఫీస్ చూసినా ఏంది ఇంత బిజీగా ఉంది అని అంటే ఇవాళ వీళ్ళందరూ కూడా ఇవాళ ఉత్తరాలు వేస్తుండ్రు అని చెప్పాలి. వీళ్ళందరూ ఈరోజు వీళ్ళంతా రిటైర్మెంట్ ఉద్యోగులంతా కూడా ఈరోజు లెటర్లు పంపుతున్నారు ఢిల్లీకి. రేవంత్ రెడ్డి వీళ్ళ పైసలు ఎగ్గొట్టిందంట, వీళ్ళ డబ్బులు వాడుకున్నారంట. కాబట్టి వీళ్ళంతా ఈరోజు రాష్ట్రపతికి, ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టుకు, రిజిస్ట్రార్ సుప్రీం ఆఫ్ ఇండియాకు ఉత్తరాలు పంపుతున్నారంట అని ఈరోజు రాష్ట్రంలో పల్లెకెళ్ళి మొదలుపెట్టి పట్టణం దాకా ప్రతి పోస్ట్ ఆఫీస్ కూడా ఈరోజు ఫుల్ ఉండాలి. 15వ తారీఖు ఉదయంకి వెళ్ళి సాయంత్రం దాకా అక్కడ పెద్ద లైన్లు ఉండొచ్చు. పొద్దుగాల వాటర్ బాటిల్, టిఫిన్ డబ్బాలు తీసుకొని పోస్ట్ ఆఫీస్ కాడికి పోవాలి. పోలీసు వాళ్ళు బందోబస్తు పెట్టాలి, ఉత్తరాలు లేనికి ఇంతమంది వచ్చిందని. అదొక పెద్ద చర్చ జరగాలి. ఇంకా పోస్ట్ ఆఫీస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది ఉంటుంది. కాబట్టి అది మెసేజ్ అనేది ఒకటేసారి అంత ఉత్తరాలు పోతే వాళ్ళు కూడా ఏంది ఎన్నో వస్తున్నాయని చెప్పేసి సెంట్రల్ ఇంటెలిజెన్స్ కానీ చాలా పెద్ద ఎత్తున కదలిక ఉంటుంది.
నేను ఈ వారం రోజుల్లో ఎప్పుడైనా తర్వాత నన్ను అడుగుతారు ఫోన్ చేసి, సార్ మేము 15వ తారీఖు వేయాలనే 16వ తారీఖు వేయాలనా అని అడుగుతారు కొంతమంది అమాయకంగా. వేయకుంటేనే బెటర్, మీరు వేస్తే 15వ తారీఖు వేయండి, వేయకుంటే వేయనేకేయండి. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా అవసరం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ కింద కామెంట్స్ పెడుతుండ్రు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారంటే 101% వాళ్ళందరూ కూడా ఈరోజు కోర్టులో పోయినా కానీ వేస్ట్ అనేటువంటిది అర్థమైందా. కోర్టుకు పోయినా వేస్ట్, కోర్టులో కూడా ఏం జరుగుతలేదు అని చెప్పి నంబర్ 9866323813 మీరు ఆ నంబర్కు మీరు ప్లీజ్ సెండ్ ప్రొఫార్మా అని చెప్పండి, నేను మీకు ప్రొఫార్మా పంపిస్తా. చిన్న చిన్న మిస్టేక్స్, మీ పిటిషన్ మంచిగా చదవండి. ఎక్కడైనా మీకు కరెక్షన్ చేసుకోవాలని వర్డ్లోనే పంపుతాను, మీకు వర్డ్లో మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. చేసుకొని ఖచ్చితంగా ఆ రోజు మీరు అందరినీ కూడా చైతన్యవంతులు చేయాలి. ఫోన్లు చేయాలి, మీరు వేసిండ్రా అని చెప్పి కూర్చొని ఇళ్ళకి వెళ్ళి కదిలిచ్చి, ఓట్ల రోజు ఏ విధంగా కదులుతారు. ఓట్ల రోజు అంటే ఓట్లకు పైసలు ఇస్తారు కాబట్టి కదిలి ఓట్లు వేయించుకుంటారు వాళ్ళు. ఇలా మనకు బయటికి పోయి ఉత్తరం వేయనికి ఎవరు పైసలు ఇయ్యరు. అయినా కానీ మీరు ఫోన్లు చేసే ఒక్కళ్ళు బయటికి, ఇది ఒక ప్రాక్టీస్ అయిపోయింది తెలంగాణలో. ఈ ప్రాక్టీస్ అయిపోయింది. ఈరోజు ఉద్యోగాలు చేసేటోళ్ళు, జీతాలు తీసుకునేటోళ్ళు కూడా ఈరోజు పైసలు తీసుకొని ఓట్లు వేసే కాడికి జారింది. కాబట్టి ఈరోజు కమిటెడ్ ఎక్స్పెండిచరు కూడా ఈరోజు వాడుకుంటా ఉన్నారు. ప్రభుత్వం ప్రజల ముఖాన పథకాలు పడేస్తుండ్రు. ఆర్థిక భారం అనేది తెలంగాణ ప్రభుత్వం పైన, ఖజానా పైన పెరుగుతూ ఉంది. ఈరోజు వైద్యం చేసుకోలేక ఇండ్లల్లో ఉండి మందులు మాకులు వేసుకొని నాటు వైద్యం తీసుకుంటున్న ఉద్యోగులు చాలామంది ఉన్నారు. వేల సంఖ్యలో ఉన్నారు, వాళ్ళు తక్కువేం లేదు. 60 దాటితే సర్వరోగాలు వస్తాయి. సర్వరోగాలతో ఈరోజు మంచం బట్టి ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళందరి గురించి ఆలోచించిన బాధ్యత ఈరోజు తెలంగాణ సమాజం పైన ఉన్నది. రిటైర్డ్ ఈరోజు మనతో ఎవరు రాడు. మీటింగ్లు పెడతారంటే మీటింగ్ల వరకే. ఎవరో చెప్తుండ్రు ఒక రిటైర్డ్ ఎంప్లాయ్, సార్ మా అసోసియేషన్ మైకులు కొంటారంట, మైకుకు పైసలు అడుగుతానంటే, అరే మీ అసోసియేషన్ ఏందబ్బా, మైక్ ఎందుకు మీకు అని నేను అది ఎందుకని అడిగినందుకు నా గ్రూప్లోకి వెళ్ళి తీసేసిండ్రు అని చెప్పి పంపారు. ఇగో ఇట్లుంటుంది అసోసియేషన్. పైసలు 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 వేయండి, పైసలు పంపాలి. అర్థమైందా? ఇదే కథ. ఏ అసోసియేషన్ చూడు, ఏది చూడు డబ్బుల కోసమే. కానీ గట్టిగా నిలబడి వీళ్ళకి కొట్లాడదాం, వీళ్ళ డబ్బులు ఇప్పిద్దాం, అర్థమైందా, వీళ్ళ తరపున నిలబడతాం, వీళ్ళు అత్యవసరంగా ఉన్నారు, అర్థం, వాళ్ళ దగ్గర మాట్లాడదాం అనే దుకాణమే లేదు ఈరోజు. స్ట్రాంగ్ వాయిసే లేదు ఈరోజు ఎన్ని వర్గాలు, ఎంతమంది ఈరోజు జనాలు ఇబ్బంది పడతా ఉన్నారు, ఎంతమంది రిటైర్డ్ ఉద్యోగులు ఈరోజు బాధపడతా ఉన్నారు. ఈరోజు ఎన్నో విధాలుగా ఎన్ని తీర్ల ఈ దాడి జరుగుతున్నప్పటికీ, ప్రభుత్వం ఎన్ని విధాలుగా ఒత్తిడి తెచ్చినప్పటికీ ఈ సబ్జెక్టు వదిలేయాలి అనే చాలామంది ఎత్తిదిగి తెచ్చినా కానీ ఈరోజు నంబర్ పెరుగుతూ ఉంది రోజు రోజుకు. 8,000కి వెళ్ళి 21 మందికి వచ్చింది, 21,000 మందికి వచ్చింది. చాలామంది లంచాలు ఇచ్చి తెచ్చుకున్నారన్న. మోర్ దెన్ 50%, 4,000 మందికి ఇచ్చింది కదా, దాదాపు 2,000కు పైగా, ఒక 2,000 మందికి కోట్ల ద్వారానో నార్మల్గా ఇచ్చిండ్రు. దాదాపు 2,000 మందికి, 2,000 పైగా, దాదాపు 2,500 మంది వరకు లంచాలతోనే ఇచ్చిండ్రు. 13%, 15%తోని లంచాలు ఇచ్చిండ్రు. లంచాలు ఇచ్చినోనికి వాళ్ళ నిజంగా అత్యవసరం ఉండి ఇచ్చి తీసుకున్నానంటే అది కూడా దానికి నేను ఓకే అన్నా. కానీ తీసుకున్న వాళ్ళు మాత్రం అష్టదరిద్రులనే అనాలి. ఆ పేర్లు అవి ఏ రోజైనా లీక్ అవుతాయి. లీక్ అయిన రోజు వాళ్ళ జాతకాలన్నీ కూడా ఖచ్చితంగా బయట పెట్టి ఖచ్చితంగా మనం మాట్లాడదాం. వాళ్ళ పేర్లతో సహా తీసుకున్న ఫోటో కూడా బయట పెడతా. ఎవడెవడు మీడియేటింగ్ చేసిండు, ఎవడెవడు ఇది చేసిండ్రు అనేది అన్నీ కూడా బయట పెడతాం. అందరి పరిస్థితులు కూడా వచ్చే రోజులలో గట్టిగానే ఉంటాయి, అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే ఈరోజు ఒక పెనుమార్పు జరగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. పెనుమార్పు అనేది 101% జరగాల్సిన అవసరం ఉంది. రాష్ట్రపతి ఒకప్పుడు మామూలు టీచర్ యాక్షన్ తీసుకోవాలి. అబ్దుల్ గనీ ఖచ్చితంగా బ్రదర్ తీసుకుంటారు. 4 years PRC రిటైర్డ్ పెన్షనర్స్ ఎరియర్స్ పెండింగ్స్ ఇస్ లాస్ట్ 100%. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయండి సార్. ఏపీ కోర్టులో ఎలా అయితే తీర్పు వచ్చిందో అలానే మన కోర్టులో కూడా సానుకూల స్పందన వస్తుంది. ఖచ్చితంగా బ్రదర్, ఖచ్చితంగా చేద్దాం సూర్య బ్రదర్. కోర్టు వేస్ట్ 100%. ఆ స్థాయికి వచ్చింది వీళ్ళు వాళ్ళ వైఖరి వల్ల ఆ స్థాయికి వచ్చింది. కాబట్టి మీరు ఖచ్చితంగా 15వ తారీఖు ఆ రోజు ఒక ఉద్యమం లెక్క చేపడదాం. ఉత్తరాలు అనేది ముగ్గురికి వేయడానికి
ఒక ఉద్యమం లెక్క చేపడని కామన్ డేట్ పెట్టిన 16వ తారీఖు వేయకండి, 14వ తారీఖు వేయకండి. 16వ తారీఖు వేద్దాం. నా 16వ తారీఖు ఉత్తరాలు వేయాలని నాకు ఎవరు కూడా ఫోన్ కూడా చేయొద్దు. వేస్తే 15వ తారీఖు వేసేది ఉంటే రేపు ఎల్లుండి కూడా నేను మీకు అందుబాటులో ఉంటా. రేపటి వరకు అన్నీ రెడీ చేసుకొని మీరు పెట్టుకోండి. మీరు విత్ బ్యానరు, వీలైతే ఎవరైనా ప్లే కార్డు, నా పెన్షన్ కోసం నేను రాష్ట్రపతికి సుప్రీంకోర్టుకు లెటర్లు వేస్తున్నా అని ఒక పేపర్ పైన రాసి పట్టుకోండి. మీరు వేసేదాకా బయటకు వచ్చిన మాట్లాడండి. ఒక 1 మినిట్ వీడియో మాట్లాడి నాకు పంపండి వీలైతే. దీని ఒక పెద్ద మాస్ ప్రోగ్రామ్ లెక్క దీన్ని చేయాలి, ఒక కార్యక్రమం లెక్క చేయాలి. సీక్రెట్ లెటర్ పోస్ట్ కాదు ఇది. ఒకరు పోయి వేయకండి. మీరు అక్కడ ఉంటే 10-15 మంది మాట్లాడుకొని పోయేయండి. గ్రామీణ ప్రాంతాలు ఉంటే మండలానికి అందరు కలిసి మనం ఆ టైంకి పోయి అక్కడ చేరుదామని చెప్పి మాట్లాడుకోండి. మీ గ్రూప్లలో డిస్కషన్లు పెట్టండి. ఇవాళకెళ్ళి మనం అందరం పోదాం, ఎక్కడ పోస్ట్ చేద్దాం, ఏ టైంకి పోదాం అని మీరు గ్రూప్లలో డిస్కషన్ నడపండి. 15వ తారీఖు పొద్దుగాల లెటర్లు అందులో పడేదాకా డిస్కషన్లు పడాలి. అందులో వేయనోళ్ళు ఫోన్లు చేసి మీరు వేసిందా లేదా అని చెప్పి వాళ్ళతో నేర్పించే ప్రయత్నాలు చేయాలి. మొత్తానికి ఆ రోజు ఒక పెద్ద చర్చ అనేది జరగాలి. ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటెలిజెన్స్ కూడా ముఖ్యమంత్రికి పెద్ద ఎత్తున పంపుతున్నా అనేది పోవాలి. ముఖ్యమంత్రి అంటే సిగ్గు శరం లేనోడు పంపితే పంపుకొని అనే అంటాడు నాకు తెలిసిన ప్రకారం. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ఒక దొంగ ఆలోచన ఎట్లుంటుంది. ముఖ్యమంత్రి దొంగ అని అన్నానంటే బాధాప్త ఆయన మీద ఉన్న క్రిమినల్ కేసులను బట్టి నేను అంటున్నా. 79 కేసులు ఉన్న క్రిమినల్ కాబట్టి ఆ దొంగ ఎట్లా ఆలోచిస్తాడంటే, దొంగకి ఎప్పుడైనా కానీ వాళ్ళు ఉత్తరాలు పంపుకుంటే నాకేమవుతుంది అని అంటారు. సిగ్గు శరం లేని వాళ్ళు అంటారు. కానీ పైన మాత్రము వాళ్ళు ఇంత పరిస్థితి మనం చూసినాం కదా. మహారాష్ట్ర హైకోర్టు ఎంత తీవ్రంగా వాళ్ళు స్పందించింది అనేది. కాబట్టి మహారాష్ట్ర హైకోర్టు జడ్జిమెంట్ అనేది అలాంటి వ్యాఖ్యలు మనకు ఖచ్చితంగా తాకుతాయి. అవి ఇక్కడ న్యాయ వ్యవస్థకు తాకుతాయి, ఇక ప్రభుత్వ అధికారులకు తాకుతాయి, ఇక్కడ బ్యూరోక్రసీకి తాకుతాయి, ఇక్కడ అసెంబ్లీలో ఉన్న పెద్దలకు తాకుతాయి. ప్రతి ఒక్కళ్ళకి అది తాగాల్సిన అవసరం ఉన్నది. అది మామూలు పదాలు కావు అవి. ఈ పథకాలు అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. ఆ పథకం తీసి పక్కన పడే ముందు వాళ్ళ పైసలు ఇవ్వమని నేను చెప్పింది అదే కదా. నేను డే 1కి వెళ్ళి ఈ 8 నెలలకి వెళ్ళి రిటైర్డ్ బెనిఫిట్స్, రిటైర్డ్ పెన్షన్స్, జీతాలు, అది కమిటెడ్ బడ్జెట్, రాజ్యాంగం వాళ్ళతో ఒప్పందం చేసుకుంది. మీరు ప్రభుత్వ ఉద్యోగం ఎక్కిందంటే ప్రభుత్వం పైన మీకు సర్వ హక్కులు ఉన్నట్టు. కాబట్టి వీళ్ళ పైసలు ఇచ్చిన తర్వాతనే ఏవైనా పథకాలు పెట్టాలి, కానీ అంతవరకు పెట్టద్దు అనేది నేను ఎన్నో మీటింగ్లలో మాట్లాడినా, ఎన్నో ధర్నా కార్యక్రమాల్లో మాట్లాడినా. కాబట్టి ఈరోజు అవే పదాలు ఈరోజు మహారాష్ట్ర హైకోర్టు మాట్లాడింది, కొత్తగా ఏం మాట్లాడలే. అవే పదాలు కోర్టు ద్వారా వచ్చినాయి కాబట్టి ఈరోజు చాలా వైరల్గా పోతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ మీరందరూ కూడా 15వ తారీఖు రోజు సీరియస్ తీసుకోండి. 15వ తారీఖు మనకు లెటర్స్ పోస్టింగ్ డేగా పెట్టుకుందాం. ఎవరెవరికి? చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, రిజిస్ట్రార్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి. ఈ ముగ్గురు కూడా కంటెంట్ సబ్జెక్ట్ మొత్తం నేను అందులో పెట్టిన. కింద ప్రేయర్ల కొంచెం ఇది ఉంటుంది, పైన ఐ కాడ కొంచెం మార్పు ఉంటుంది, మధ్యలో ఫిగర్ల కాడ ఒక దగ్గర ఒక 30 మంది దగ్గర 87 మంది పెట్టండి. 30 మంది చనిపోయినప్పుడు నేను పెట్టిన అదే లెటరు 87 మంది. ఇప్పుడు ఇవాళ యాజ్ ఆన్ టుడే ఉన్న డేట్ దాని ప్రకారం పెట్టండి. నేను మీకు పూర్తి ప్రొఫార్మా కూడా నేను పంపుతా. 3 లెటర్లు కూడా నేను సపరేట్గా మీకు పోస్ట్ చేస్తాను. 3 లెటర్స్ రాష్ట్రపతిది, మీకు రిజిస్ట్రార్ది, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ది. 3 లెటర్ కూడా నేను ఖచ్చితంగా సపరేట్గా పెడతాను. వాట్ అబౌట్ నాట్ అప్రోచ్డ్ కోర్టు రిటైర్మెంట్? అందుకనే సార్ నేను ఎవరైతే కోర్టుకు పోలేదో ఈ పని చేయండి అంటున్నా. ఇప్పుడు కోర్టుకు అందరు పోలేరు, అందరికి ఇవ్వలేరు. అది కోర్టు ద్వారా చెప్పియడం అనేది అన్యాయం. ఇది ఇప్పుడు ప్రభుత్వం దగ్గర పనిచేసి కోర్టు చెప్పినా, కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా పైసలు ఇవ్వలేదు. నేను కోర్టుకు పోకుంటే ఇవ్వనికనే ఉత్తరాల ఇది పెట్టిన. ఈరోజు కంటెంప్ట్ కోర్టులో 775 మంది కోర్టు ఇవ్వమని చెప్పిన ఒప్పుకొని ఇవ్వలేదంటే కోర్టు అంటే ఎలా గౌరవం ఉన్నది? కోర్టు కేసులు వేస్తే ఇవ్వమనేది ఇది ఎక్కడ సాంప్రదాయం సార్? ఇది రాధాకృష్ణ గారు, ఇది ఎక్కడ సాంప్రదాయం చెప్పండి ఇది? కాబట్టి కోర్టుకు పోకుండానే నేను చెప్పేది 3 లెటర్లు వేయండి. మనం పంపేది కోర్టుకే, ఇక అంతగా సుప్రీంకోర్టుకు మించింది లేదు. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా మనం పంపాల్సిన బాధ్యత మనది ఉంది. ఆల్రెడీ నేను వాళ్ళందరూ కూడా పిటిషన్లు పెట్టినా, నేను పెద్ద ఎత్తున వాటన్నిటి కూడా నేను వర్కౌట్ చేస్తున్నా. ఈరోజు ప్రజాక్షేత్రంలో మనం జరపాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే నేను మీరు లెటర్లు ఏమంటే ఎవరు వేస్తలేరు. కాబట్టి 15కి ఒక రోజు పెడుతున్నా. 15కే వేయాలి, 15కి మాత్రమే వేయాలి. 14కి వేయద్దు, మీరు 16కి వేయద్దు. 16th వేద్దాం అనుకున్న వాళ్ళు వేయకండి. 14కి వేద్దాం అనుకున్న వాళ్ళు కూడా వేయకండి. 15కి మాత్రమే వేయాలి. అది మార్నింగ్ 10 to 5 AM ఉంటుంది. మీరు ఒకవేళ రిజిస్టర్ పోస్ట్ బంద్ అయినా కానీ నార్మల్ పోస్ట్ అయినా వేయండి. కానీ బాక్స్లో మీ ఉత్తరం పడాల్సిందే. ఆ రోజు పోస్ట్ ఆఫీస్లో మీ ఉత్తరం పడాల్సిందే. మీరందరూ గుంపులుగా మాట్లాడుకోండి, గుంపులుగా అక్కడికి పోండి. మీరు దానిపైన ఖచ్చితంగా వచ్చిన బ్యానర్ ఏదో పెట్టండి. ఒక ప్రోగ్రాం లెక్క జరగాలి. దీనిపైన రాష్ట్ర వ్యాప్త చర్చ జరగాలి. ఇది నేషనల్ వైడ్గా ఇది పోవాలి. మీరు దాన్ని దిగి మీరు వాయిదాలలో ఇది హ్యాష్ట్యాగ్ నడిపిద్దాం. ఆ రోజు హ్యాష్ట్యాగ్ నడిపిద్దాం. #జస్టిస్ ఫర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అనేది హ్యాష్ట్యాగ్ ఆల్రెడీ మనం లైవ్లో పెట్టాం. ఆ హ్యాష్ట్యాగ్ వాడదాము. కొంచెము మీ పిల్లలతో, మీరు రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ లేకున్నా కానీ మీ పిల్లలతో చెప్పి మీరు సోషల్ మీడియాలో ఇవన్నీ మీరు పోస్ట్ చేసేది ఒక్కొక్క నిమిషము 2 నిమిషాల వీడియో మీరు ఖచ్చితంగా పోస్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఇందులో రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాకు అవసరం లేని వాళ్ళు కూడా దయచేసి అవసరం ఉన్న వారి కోసం మీరు ఈ ఉత్తరాల ఉద్యమంలో పాల్గొనాలి. ఆ రోజు ఉత్తరాల ఉద్యమంగా పెట్టుకుందాం మనం. ఉత్తరాల ఉద్యమం ఆ రోజు. ఈ ఉత్తరాల ఉద్యమంలో మీరు అందరూ కూడా పాల్గొనాలి. ఆ రోజు ఖర్చుల కోసం 100 రూపాయలు చేతిలో పట్టుకోండి. పోస్టల్ స్టాంప్స్, కవర్సు, ప్రింట్అవుట్స్ వీటి కోసం 100 రూపాయలు చేతిలో పెట్టుకోండి. ఖచ్చితంగా ఒక వాటర్ బాటిల్, ఎండాకాలము టిఫిన్ డబ్బా పట్టుకొని మీరు పోస్ట్ ఆఫీస్ కాడికి పోండి. అది ఒక మాస్ క్రియేషన్ అనేది జరగాలి, ఒక ఉద్యమము. తర్వాత స్టెప్ బై స్టెప్ ఇక ప్రభుత్వంతో మనం లడై చేద్దాము, కొట్లాడదాము, తెగించి కొట్లాడదాము. ఇక ఆ పైసలు ఎట్లా రావో చూద్దాము, అవి ఎట్లా గుంజుకోవాలో చూద్దాము. నేపాల్ తరహా ఉద్యమం అంటావా, ఏ తరహా ఉద్యమం అనేది మొత్తానికైతే ఉద్యమం తరహా. మనతోని మద్దతుగా చాలామంది కలుస్తూ ఉంటారు. ఇలా చాలామంది బాధితులు ఉన్నారు. బాధితులందరితో కూడా నేను సంప్రదిస్తున్నా. కాబట్టి అన్ని వర్గాలతో కలిపి దాదాపు ఓవరాల్గా ఒక 60-70 వేల మంది ఈరోజు బాధితులు రోడ్లపైన ఉన్నారు. దిక్కులేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి వాళ్ళతో ఖచ్చితంగా ఉన్నాం. రాధాకృష్ణ గారు ప్రొఫార్మా మన ఇప్పుడు వీడియో మాట్లాడుకున్న డిస్క్రిప్షన్లో ఉన్నది, మీరు చెక్ చేయండి. ఒకవేళ అందులో కొంచెం ఇన్కంప్లీట్ ఉన్నది, ఎందుకంటే 5000 వర్డ్సే పడతాయి. లాస్ట్ మై ప్రేయర్ కాడ కొంత మిస్సింగ్ ఉన్నది. మీరు 9866323813 ఈ నంబర్కు నేను మీకు ఇంకా టెక్స్ట్ కూడా చేస్తా. 98 నేను మీకు టెక్స్ట్ చేస్తున్నా, కింద అందరు చూసుకోవచ్చు. అయితే ఈ నంబర్కు మీరు హాయ్ అని కొట్టండి. కొడితే నేను మీకు ప్లీజ్ సెండ్ ప్రొఫార్మా అనండి. దయచేసి ఫోన్లు చేయకండి, ఫోన్లు చాలా వస్తున్నాయి. ప్లీజ్ సెండ్ ప్రొఫార్మా అనండి, నేను పంపించేస్తా. ఈ నంబర్కి మీరు పోస్ట్ చేసే రోజు మీరు ఫోటో కానీ 1 minute వీడియో కానీ తీసి కూడా ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా మనము ఆ రోజు ఉత్తరాల ఉద్యమం ఒకళ్ళొకరు మాత్రం పోకండి. 90 ఒకవేళ గ్రామీణ ప్రాంతం లేకుండా మండల స్థాయిలో మండల హెడ్ క్వార్టర్కైనా పోయి మీరందరూ కలిసి మాస్గా ఉత్తరాలు వేసే ప్రయత్నం చేయండి. 15వ తారీఖు 4/2026 అంటే ఇవాళ 12, 13, 14 ఈ 2 రోజులలో మీ పిటిషన్ ప్రింట్అవుట్లు తీసుకోండి. మీరు అన్నీ రెడీ చేసుకోండి. మీరు వీలైతే స్టాంపులు కూడా కొని పెట్టుకోండి దగ్గరగా. ఎందుకంటే అందరూ ఒకటేసారి వేస్తారు కాబట్టి మా స్టాంపుల కొరత కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు రేపు అన్నీ కొనుక్కొని రెడీగా పెట్టుకోండి. ఉత్తరం రెడీ అయిందనే కానీ రేపు బాక్స్లో వేయద్దు. 15వ తారీఖు మాత్రమే వేయాలి, 15th మాత్రమే వేయాలి. 3 days తర్వాత సుప్రీంకోర్టుకు, రాష్ట్రపతి భవన్కు రిజిస్టార్ దీనికి ఏకకాలంలో పోతుంది. 10,000 ఉత్తరాలు పోయేటట్టుగా ఈరోజు మనము నడుము కట్టాలి. ఈరోజు మీరు చర్చ జరపాలి. వాట్సాప్ గ్రూప్లో డిస్కషన్లు జరగాలి. ఫోన్లు చేసిన ఈ డిస్కషన్స్ తప్ప ఏ డిస్కషన్స్ అనేది మనం పెట్టద్దు. కాబట్టి మన రాష్ట్రానికి ఒక తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలు నిలబడ్డ ఈరోజు ఉద్యోగులు, నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఈ ఇద్దరు కూడా పెద్ద బాధితులు లెక్క ఈరోజు మిగిలిపోయారు. రిటైర్ అయిన 25,000 పోస్టులు నింపే ప్రయత్నం చేయక నిరుద్యోగులు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈరోజు వాళ్ళు ఉద్యోగాలు ఎక్కినాక వాళ్ళు పడే ఇబ్బందులు అన్నీ కూడా కవర్ కావాలంటే, ఇది ఒక ప్రాక్టీస్ లెక్క కావద్దంటే ఈరోజు ఈ తెలంగాణ ఉద్యమంలో ముందు వరుస నిలబడ్డోళ్ళు ఖచ్చితంగా రేపు 15వ తారీఖు రోజు మీరు అందరూ కూడా నిలబడాలి. మీ పిల్లలు కూడా మీకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అంతేకాకుండా నా విజ్ఞప్తి ఏంటంటే బక్క జెడ్సన్ ఫ్యాక్ట్స్ ఈరోజు ఇప్పటి వరకు ఎక్స్క్లూజివ్గా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ అవుట్సోర్సింగ్ వాళ్ళది కానీ ఆశా గారు కానీ
మొత్తం దగా పడుతున్న వారికి గొంతుకగా నిలబడ్డది, మీకు సపోర్ట్గా నిలబడ్డది, మైదాన ప్రాంతంలో నిలబడ్డది, మీకు మీడియా పరంగా కూడా నిలబడ్డది, రెండు తరపున కూడా నిలబడ్డాం, పిటిషన్ ఇచ్చే పరంగా నిలబడ్డాం. నేను బాంబే పోయి ఆర్బీఐ గవర్నర్ గారికి ఇచ్చిన, ఢిల్లీకి పోయి రాష్ట్రపతి గారికి ఇచ్చిన, ప్రధానమంత్రి గారికి ఇచ్చిన, ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఇచ్చిన. కాబట్టి ఈరోజు అంతటా కూడా ఇక్కడ మన పిటిషన్ లేదని కూడా నేను స్వయంగా వెళ్ళి, పోస్టల్ ద్వారా కాదు, స్వయంగా వెళ్ళి ఇచ్చిన. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో పర్సనల్గా పోయి మళ్ళీ ఇచ్చిన. 8 వారాల గడువు లోపల మీరు డబ్బులు ఇవ్వమన్నారు, అయినా కానీ దిక్కుమాలిన గవర్నమెంట్ ఇయాల్టి వాళ్ళకి ఇవ్వలేదు. కాబట్టి మీరు కల్పించుకోండి. ఇంకా జనాలు రోజు రోజుకు మరణాల సంఖ్య పెరుగుతూ ఉన్నది. కాబట్టి మీరు రిటైర్మెంట్ సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. కాబట్టి మీరు కల్పించుకోండి అని వాళ్ళకు కూడా నేను పర్సనల్గా ఇవ్వను. కాబట్టి నా విన్నపం ఏంటంటే బక్క జడ్సన్ ఫ్యాక్స్ అనేది ఒక మీరే కాక రిటైర్మెంట్ ఎంప్లాయీ కాక మీ కుటుంబ సభ్యులతో కూడా సబ్స్క్రైబ్ చేయండి దగ్గరుండి. ఈరోజు వాళ్ళ ఇష్యూ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరిది ఒక ప్రెజర్ అనేది గవర్నమెంట్ మీద బిల్డప్ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఉద్యమం మాత్రం చాలా పెద్ద ఎత్తున చేద్దాం. ఈ ఉత్తరాల తర్వాత నేను ఒక 3-4 ప్రోగ్రాంలు షెడ్యూల్ బై షెడ్యూల్ పెట్టిన. కాబట్టి మనం ఖచ్చితంగా ఇది గ్రామాన పోయి ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పైసలు ఏ విధంగా తిన్నారు, నేను ఒక సబ్జెక్టు ఒక ఇష్యూలోకి వెళ్ళి బయటపడ్డారు అనుకో, వాళ్ళతోనే ఇంకో ఇష్యూకి పోవచ్చు. కాబట్టి అందరూ దీన్ని ఎప్పుడు ఇదే పట్టుకున్నారు నేను అవుట్ సోర్సింగ్ వాళ్ళది కూడా గట్టిగా పట్టుకున్నాను. అందుకనే వాళ్ళు మెసేజ్ కూడా పెడుతుంది. ఇలా అవుట్ సోర్సింగ్ కూడా చాలా గట్టిగా పట్టుకున్నాను. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా అందులో జరిగిన పెద్ద కుంభకోణం కూడా బయటికి తీసిన. ఆ కుంభకోణంలో ఒక నౌకర్కి ఒక ఆధార్ కార్డ్ నెంబర్ మీద ఒకటే ఎంప్లాయీ పేరు 4 జాగాల నౌకరు చేస్తున్నారు తయారు చేసి సంవత్సరానికి 160 కోట్లు, ఇటు ప్రభుత్వ ఉద్యోగి అటు ప్రైవేట్ ఏజెన్సీ ఇద్దరు కలిసి పంచుకో తింటుంది 50-50. అర్థమైంది? ఒకటే ఆధార్ కార్డ్. దాని మీద రేవంత్ రెడ్డి గారు ఒక కమిషన్ వేస్తారు. ఆ కమిషను మాజీ చీఫ్ సెక్రటరీ శాంతకుమార్ గారి నేతృత్వంలో ఉంటుంది. అందులో ఈ దొంగతనాలన్నీ బయట పెడుతుంది. కానీ ముఖ్యమంత్రి గారు ఇవాళ దాకా బయట పెట్టారు. దీని మీద నేను విజిలెన్స్ కూడా ఇచ్చిన. కాబట్టి నేను ప్రతి ఇష్యూ పైన యాక్టివ్ ఉన్నా. ఈ ఇష్యూ అతి గంభీరంగా ఉన్నది. నా కళ్ళ ముందు చూస్తూ ఉంటే వాళ్ళు ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. మా పైసలు రావా అని చెప్పినప్పుడు, ఎందుకంటే వాళ్లకు ఈరోజు సంఘాలు కానీ అందరు కానీ వాళ్ళ మోసం చేసింది కాబట్టి మనం నిలబడ్డాం కాబట్టి మనం నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయొద్దని నేను ఆ సబ్జెక్ట్ ఎక్స్క్లూజివ్గా గట్టిగా పట్టుకున్నా. కాబట్టి బక్క జడ్సన్ ఫ్యాక్ట్ ఛానల్ను దయచేసి మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేపియండి, కామెంట్ చేపియండి, మీరు షేర్ చేపియండి. ఈరోజు ఈ ఛానల్ని ఎవరిని చూసినా చూడకుండా ఇంటెలిజెన్స్ వాళ్ళు పక్కా చూస్తారు. రేవంత్ రెడ్డి టీం పక్కా చూస్తుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా చూస్తాడు. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా దీంతో సపోర్ట్గా నిలవాలని చెప్పి నేను మీకు రేవంత్ రెడ్డి ఎందుకు చూస్తాడు అనేది మీకు ఒక చిన్న క్లిప్ ఇస్తున్నా, మీరు చూడండి. అంటే నా పైన ఎటువంటి అభిప్రాయం ఉంటుంది ఆయన. జడ్సన్ అని కాంగ్రెస్ పార్టీలో యావరేజ్ లీడ్, మళ్ళీనండి జడ్సన్ అని కాంగ్రెస్ పార్టీలో యావరేజ్ లీడ్ విన్నారు కదా. బక్క జడ్సన్ అంటే ఒక యావరేజ్ లీడర్. అంటే నేను ఎందుకు చెప్పినా అంటే యావరేజ్ లీడర్ అంటే ఆయన చాలా వేదికలపైన ఆడిన మాట్లాడాడు. ఒకప్పుడు నాకు మంచి మిత్రుడే. అయితే ఆయన యావరేజ్ లీడరు అని ఆయన నోట్లోకి వెళ్ళాలంటే యావరేజ్ అనే పదం ఆయన వాడడానికి అది ఇచ్చింది తీర్మానం. మళ్ళీ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. నేను యావరేజా అబవ్ యావరేజా అది రేవంత్ రెడ్డికి తెలుసు. ఆ స్టేట్మెంట్తోనే అంటే నాకు ప్రతి అబ్జర్వ్ చేయడానికి చేస్తాడు అని చెప్పడానికి నేను పెడుతున్నా. కాబట్టి ఈ ఛానల్ను గట్టిగా పెంచాలి. రిపోర్టింగ్లు బాగా కొట్టిపిస్తూ ఉంటాడు ఆయన సోషల్ మీడియాతోని. రేవంత్ రెడ్డి, ఆ తీర్మానం మల్లయ్య వీళ్ళ సోషల్ మీడియాలు ఉంటాయి, ఇంకా 2-3 ఉన్నాయి దిక్కుమాలిన ఛానళ్ళు. వీళ్ళందరూ కలిసి రిపోర్టింగ్లు కొడుతూ ఉంటారు దీనికి. కాబట్టి ఈ ఛానల్ పైకి పోకుండా పైన కనబడకుంటుంటారు. దానికి ఏంటంటే మీరు కామెంట్ కొట్టి, మీరు దీనికి షేర్ కొట్టి, మీరు ఎక్కువ శాతం సబ్స్క్రైబ్ చేపిస్తే ఈ వీడియో పైనే కనబడుతూ ఉంటుంది, లేకుంటే కిందికి పోతుంది. అందులో కొన్ని స్కామ్లు జరుగుతూ ఉంటాయి యూట్యూబ్లో. కాబట్టి మీరు దీన్ని ఒక్కటి దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటున్నా. ఏది ఏమైనప్పటికీ 15వ తారీఖు ఉత్తరాల ఉద్యమం, రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళకు న్యాయం కోసము, వాళ్ళ బకాయిల కోసము ఉత్తరాల ఉద్యమము 15వ తారీఖు ఉదయం 10 గంటలకు వెళ్ళి స్టార్ట్. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. చెక్కొని నిల్లేవా?